విక్రాంత్ చాందిని చౌదరి జంటగా నటించిన సంతాన ప్రాప్తిరస్తు సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సెంటర్స్ నుంచి ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తోంది. ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందించారు. ఈ నేపథ్యంలో సినిమా ఫ్యాంటాస్టిక్ ఫన్ ఫ్యామిలీ బ్యాక్ బ్లాస్టర్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేయండి. ఈ 14న మా 1.5 year కష్టం సంతాన ప్రాప్తిరస్తు రూపంలో థియేటర్స్లో పురుడు పోసుకుంది. సో మీ అందరూ అంటే ఒక పాజిటివ్ అంటే చిన్న చిన్న రక్త మార్కులు కూడా ఉంటాయి బిడ్డతోని. డెఫినెట్గా 95% ఆఫ్ ద మీడియా అందరూ కూడా దాన్ని జనాల దగ్గర తీసుకెళ్ళి ఆ జనాలు కూడా ఈ బేబీని మా బేబీ అనుకునేలాగా యాక్సెప్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద రివ్యూవర్స్ అందరూ కూడా మెన్షన్ చేసింది ఏంటంటే మేము ఒక సెన్సిబుల్ సబ్జెక్ట్ని ఎటువంటి వల్గారిటీ లేకుండా క్లీన్ కామెడీతో తీసామంటున్నారు. దాంట్లో మెజారిటీ ఆఫ్ ద క్రెడిట్ మా ప్రొడ్యూసర్స్కి వెళ్తుందండి. ఎందుకంటే స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచి కూడా మన సినిమా మన కాన్సెప్ట్ ఫ్యామిలీస్ అందరూ కూర్చొని చూడాలి అని చెప్పి వాళ్ళు ఆ కన్విక్షన్తోనే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ మనలాంటి ఒక చిన్న సినిమాని ఇంత బస్ క్రియేట్ చేసినందుకు మా శ్రీధర్ రెడ్డి గారికి, మా నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. మా క్యాస్ట్ అండ్ క్రూ కాకుండా టుడే ఐ వాంట్ టు రియల్లీ మెన్షన్ అబౌట్ 2 groups అన్నమాట. వన్ ఈజ్ మై పిఆర్ఓస్ జిఎస్కే మీడియా శ్రీనివాస్ అండ్ సురేష్, అండ్ మన హౌస్ఫుల్ మీడియా సోషల్ మీడియా ప్రమోషన్ ఏజెన్సీ హౌస్ఫుల్ మీడియా వినీత్, సందీప్, సతీష్. వీళ్ళు నిజంగా అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరికీ ఒక చిన్న సినిమా అంటే చాలా భయాలు ఉంటాయి. రిలీజ్ అయిన వెంటనే వచ్చారు మనం పోరాడదాము అని చెప్పేసి. సో ఇమ్మీడియట్లీ అంటే విక్రాంత్ అండ్ చాందిని ఎంత రెడీగా ఉండనో వీళ్ళు కూడా పాపం ఎవ్రీ అవర్ అంటే రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎవ్రీ మినిట్ ఎవ్రీ అవర్ ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా ప్రమోట్ చేద్దాం అంటే చిన్న సినిమా కొత్త ఆల్మోస్ట్ అంటే మాకున్న స్టార్ కాస్ట్తోని ప్రజలకు రీచ్ అవ్వాలి అని అంటే వాళ్ళు ఒక సాధనాలు అయ్యి నిజంగా ఎవ్రీ మినిట్ ఏ విధంగా చేద్దాము అనేది దేవర్ విత్ అస్ అండ్ ఈ మూమెంట్ వరకు. అండ్ దే ఆర్ రియల్లీ అంటే బిగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ సక్సెస్ రావడానికి. సో మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు బోత్ ద టీమ్స్. మనం మధురా శ్రీధర్ గారు అనగానే ఫస్ట్ మధురలో ఏముంది, మధురమైన ఒక సినిమాకి శ్రీకారం చుట్టాలని మధురా శ్రీధర్ గారు స్టార్ట్ చేస్తే నిర్వి ఆర్ట్స్ తరపున హరి అనే నేను మీరు నవ్వాలి, నవ్వుతూ ఉండాలి అని దాంతో హారతి పట్టి స్వాగతం పలికి సంజీవ్ ఎస్ అని స్టార్ట్ అంటే బాగా కష్టపడి కళ్యాణి కష్టపడి కమనీయంగా ఆ పాత్రలో పోషించి మా చైతు విక్రాంత్ దాన్ని చెమటోడ్చి మీ ముందు పెడితే మిగిలిన మా టీం అంతా కూడా టాస్క్ని తపనతో టాలెంటెడ్గా కంప్లీట్ చేసి మీ ప్రేక్షకులకు ఇస్తే ఆడియన్స్ అందరూ కూడా ఆదరించి ఆహో ఆసం అని చెప్పి అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మేడం గుర్తు చేసినట్టుగా యాక్చువల్గా నేను ఈరోజు అదే గెటప్లో మేము అందరి ముందు మాట్లాడాలని అనుకున్నాను, నా సంతోషాన్ని వ్యక్తపరచాలని అనుకున్నాను. సంతాన ప్రాప్తిరస్తు అనేది ఒక ప్రతి మహిళకు కావలసినటువంటి ఒక అంశం. అటువంటి సున్నితమైనటువంటి ఒక కథా వస్తువుని తీసుకొని సంజీవ్ రెడ్డి గారు అద్భుతంగా తీసినటువంటి సినిమా సంతాన ప్రాప్తిరస్తు. మేము ఆశించినట్టుగానే సినిమా విజయవంతమైంది, మీ అందరి అభిమానం పొందింది. ప్రేక్షకులందరూ చూసిన వాళ్ళు బాగుంది అని ప్రశంసిస్తున్నారు. అది చాలు, ఇది ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. మా సంతాన ప్రాప్తిరస్తు సినిమాకి ఇంత ప్రేమ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తుందని నేను అనుకోలేదు. అంటే డెఫినెట్లీ ఇష్టపడతారు అనుకున్నాను, కానీ ఈ టూర్లకి దానికి వెళ్తున్నప్పుడు ఆ క్రేజ్, ఆ ఎనర్జీ అయితే మాత్రం నాకు ఎప్పటికీ మర్చిపోలేను. నేను అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అయింది నాకు ఈ సినిమా. ఇలాంటి ఒక సినిమాలో భాగమైనందుకు, ఈ పాత్ర నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు నాకు మంచి పేరు వస్తుందంటే అది కేవలం మీరు దిద్దిన ఈ క్యారెక్టర్ వల్లే, మీరు రాసిన క్యారెక్టర్ వల్లే ఈ క్యారెక్టర్కి మంచి మంచి డైలాగ్స్ ఇచ్చిన మా కళ్యాణ్ గారు
అండ్ ఇంత బ్యూటిఫుల్గా స్క్రీన్ ప్లే అంతా రాసిన దావుద్ షేక్ గారు, యూ 3 ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద స్టోరీ అండి. హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ. అండ్ ఈ సినిమాకి సోల్ అయిన మా ప్రొడ్యూసర్స్ మధురా శ్రీధర్ గారు అండ్ హరిప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ విత్ అస్ అండ్ ఫర్ లెటింగ్ మీ బీ పార్ట్ ఆఫ్ దిస్ స్టోరీ. అండ్ నా కో యాక్టర్ అండ్ మై ఫ్రెండ్ విక్రాంత్, నీ యొక్క గ్రోత్ గురించి స్పార్క్ నుంచి ఈరోజు అందరు చూస్తున్నారు. నీ హార్డ్ వర్క్ అది మేమందరం చూసాము. ఇక మీదట ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ప్రతి సినిమాతోని ఇంకా ఇంకా బాగా చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకుని ఇంకా పెద్ద పొజిషన్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విక్రాంత్. ప్రేమ, అణుకువ, శ్రద్ధ, 3 వర్డ్స్. ఇప్పుడే ఆలోచించి అక్కడ నుంచొని అంటే అసలు ఏం చెప్పాలి మా సినిమా గురించి. ఇప్పుడు అయిపోయింది, మీ చేతుల్లో పెట్టాం, అంతా బాగుంది. కానీ సంతాన ప్రాప్తిరస్తు గురించి ఈరోజు నేను సమ్మరైజ్ చేయాలంటే ఏం చెప్పాలి అని ఆలోచించాను అనమాట. ఇది నిజంగా మా డైరెక్టర్ గారు ప్రేమతో తీసిన సినిమా. ఆయన రాసుకున్న విధానం కానీ, ఆయన స్క్రిప్ట్ కానీ, మా దావుద్ గారు, కళ్యాణ్ రాఘవ్ గారు, మీరు చూస్తే ఎక్కడైనా ఆ స్క్రిప్ట్లో ఆయన దాని మీద ఉన్న ప్రేమ మీకు ప్రతి సీన్లో, ప్రతి డైలాగ్లో కనిపిస్తుంది. అణుకువ ఎక్కడ రూటెడ్గా ఉంచి, ఎక్కడ సినిమాటైజేషన్, ఓవర్ డ్రామటైజేషన్ లేకుండా మన ఇంట్లో జరిగే ఒక కాన్వర్సేషన్ లాగా, ఒక కూల్ బ్రీజ్ లాగా, నా ఐడల్ తరుణ్ భాస్కర్ చెప్పినట్టు ఒక మంచి తెలుగు మీల్ తిన్నట్టు రాసిన సినిమా ఇది. అక్కడే అణుకువ. శ్రద్ధ అనేది ప్రతి సీను ఇది ల్యాండ్ అవుద్దా, ఈ డైలాగ్ ల్యాండ్ అవుద్దా, ఈ ఎమోషన్ కనెక్ట్ అవుద్దా, ఈ కామెడీ కనెక్ట్ అవుద్దా అని ఆలోచించి రాత్రి పగలు నిద్ర లేకుండా మా ట్రయో సంజయ్ రెడ్డి గారు, దావుద్ గారు అండ్ కళ్యాణ్ రావు గారు వాళ్ళు రాసిన స్క్రిప్ట్ అనమాట. సో దే ఆర్ ద 3 పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ సంతాన ప్రాప్తిరస్తు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మేబీ కళ్యాణ ప్రాప్తిరస్తు కూడా తీస్తాం ఒకరోజు, అందుకే వచ్చింది నోట్లోంచి. బట్ సీరియస్లీ, అండ్ ఇక్కడ నా ఫస్ట్ ఇంటరాక్షన్ అంటే నాకు ఉన్నదే ఒకటి సినిమా, అది కూడా ఫ్లాప్ అయింది. సో నన్ను నమ్మి నా మీద డబ్బులు పెట్టిన నా ప్రొడ్యూసర్ గారు మధురా శ్రీధర్ గారు అండ్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారు, నేను రేపు 100 సినిమాలు చేయొచ్చు, కానీ నా మీద ఫస్ట్ టైం నన్ను కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పటికైనా సరే దే ఆర్ లైక్ ఐఎమ్ ఇండెప్టెడ్ టు దెమ్ ఫర్ ఎవర్, ఫర్ మై ఎంటైర్ లైఫ్. థ్యాంక్ యూ సార్.